మన టీవీ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం వాణిజ్య బ్యాంకుల విధుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం డిపాజిట్ల సేకరణ. ఇంతకుముందు వాణిజ్య బ్యాంకుల విధులలో మీరు డిపాజిట్ల సేకరణ గురించి నేర్చుకున్నారు. అదేవిధంగా ఈ రోజున డిపాజిట్లలో ముఖ్యమైనటువంటి అంశం మనం డిపాజిట్ల సేకరణ, అదేవిధంగా డిపాజిట్ ఖాతాలు, వాటి యొక్క నూతన ఒరవడులను గురించి మీరు నేర్చుకుంటారు. అయితే డిపాజిట్ ఖాతాలు రకరకాలు. వాణిజ్య బ్యాంకుల విధులలో ముఖ్యంగా మనం నేర్చుకున్నటువంటి డిపాజిట్లలో బ్యాంకుకు నిధులు సమకూరే అన్ని ముఖ్యమైన పద్ధతులలో డిపాజిట్లు అతి ముఖ్యమైనవి. ఈరోజు వివిధ డిపాజిట్ ఖాతాలు, వివిధ రకాల డిపాజిట్ ఖాతాలు, కాలపరిమితి డిపాజిట్లు, సేవింగ్స్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, కరెంటు ఖాతాలు, వీటిని గురించి మనం చర్చిద్దాం. కాలపరిమితి డిపాజిట్లు. అవసరానికి మించిన నగదు నిల్వ ఉన్నవారు, అధిక వడ్డీని ఆశించేవారు ఈ డిపాజిట్లు చేస్తారు. సాధారణంగా కొంతమంది వ్యక్తుల దగ్గర ఎక్కువ సొమ్ము నిల్వ ఉంటుంది. అటువంటి వారు తమ వద్ద నిల్వ ఉంచుకోకుండా అటువంటి నగదును బ్యాంకులలో సేఫ్గా ఉండడం కోసం డిపాజిట్ చేస్తారు. సో అటువంటి అధిక వడ్డీని ఆశించేవారు, అవసరానికి మించి నగదు నిల్వ ఉన్నవారు ఈ డిపాజిట్లు చేస్తారు. ఇక కాలపరిమితి డిపాజిట్లలో మనం చెప్పుకోవాల్సిన విషయం, బ్యాంకు దగ్గర ఉన్నటువంటి అత్యధిక డిపాజిట్లలో సగభాగం కంటే ఎక్కువ ఈ డిపాజిట్లే ఉంటాయి. వీటిలో ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను తెరచి నిర్వహించడం అనేది ఒక పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను మనం నిర్వహించే ముందు, ఓపెన్ చేసే ముందు దరఖాస్తు ఫారం నందు ఇవ్వవలసినటువంటి సమాచారాన్ని గురించి మీరు తెలుసుకుంటారు. ముందుగా ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ను చేయాలనుకుంటారో వారు తన పేరు, కాలపరిమితి, నామినీ మరియు గడువు తేదీన ఏ వ్యక్తికి చెల్లింపు జరగాలి అనేటటువంటి విషయాలను ముందుగా ఒక దరఖాస్తు ఫారంతో ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఇక్కడ పేరు విషయంలో ఉమ్మడి పేర్లతో కొన్ని డిపాజిట్లని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఉమ్మడి పేర్ల మీద డిపాజిట్ ఓపెన్ చేసినట్టయితే గడువు తేదీన ఉమ్మడి పేర్లు ఉన్నటువంటి వారందరికీ చెల్లింపు చేయాలా, లేదా ఎవరో ఒకరికి చెల్లింపు చేస్తే సరిపోతుందా అనే విషయాన్ని మనం ముందుగా తెలియచేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు. ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసినప్పుడు ముందుగా మనకి బ్యాంకరు జారీ తేదీ, గడువు తేదీ, వడ్డీ రేటు, గడువు తేదీన ఎంత మొత్తం వడ్డీతో సహా చెల్లించాలి అనే విషయాన్ని మనకి బ్యాంకరు ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు అనే పేరులో మనకి ఒక రసీదును ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు రసీదులు ఏ విధంగా ఉంటాయి అనేది ఉదాహరణకి గోదావరి గ్రామీణ బ్యాంక్ వారు ఇచ్చినటువంటి ఒక రసీదును ఇక్కడ నేను చూపిస్తున్నాను. గమనించండి. గడువు తేదీ, జారీ చేసిన తేదీ, పేరు, అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు, అసలు మొత్తం ఎంత, అదేవిధంగా గడువు తేదీన చెల్లించవలసినటువంటి మొత్తం ఎంత అనే వివరాలు బ్యాంకరు తన ఫిక్స్డ్ డిపాజిట్ రసీదులో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మరొక ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు. ఇంతకుముందు చూపించినటువంటి గోదావరి గ్రామీణ బ్యాంక్ వారి రసీదుకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు వారు జారీ చేసినటువంటి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రసీదుకి చిన్న తేడాను మీరు గమనించవచ్చు. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ రసీదును ఆల్రెడీ బ్యాంకులో ఒక అకౌంట్ హోల్డర్గా ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి అధిక సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్గా చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క
అకౌంట్ నెంబర్ను సూచిస్తూ ఈ రసీదును జారీ చేశారు. అయితే ఇందులో కూడా మనం వ్యక్తి యొక్క పేరు, వడ్డీ రేటు, టర్ము మరియు అసలు మొత్తము మరియు గడువు తేదీన చెల్లించేటటువంటి మొత్తాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీని చెల్లించే విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకులు కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీని గడువు తేదీని మాత్రమే చెల్లిస్తాయి. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అయితే వడ్డీ చెల్లించుట కొన్ని సందర్భాలలో 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి చెల్లించవచ్చు. బ్యాంకులు ప్రస్తుతం చక్రవడ్డీ పద్ధతిని కూడా అమలు చేస్తున్నాయి. అయితే ఈ వడ్డీని లెక్కకట్టే విధానంలో రకరకాల పద్ధతులు ఇంతకు ముందే ఉండేవి. కానీ ఇప్పుడు బ్యాంకులు ప్రస్తుతం చక్రవడ్డీ పద్ధతిని అమలు చేయడం ద్వారా డిపాజిట్ చేసినటువంటి వ్యక్తికి అధిక లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇక వడ్డీ చెల్లించుట అనే విషయంలో గడువు తీరిన, కాలపరిమితి అయిపోయిన డిపాజిట్లను గురించి మీరు చూసినట్టయితే వీటిపై వడ్డీని చెల్లించవలసిన అవసరం లేదు. బ్యాంకరు గడువు తీరిన, కాలపరిమితి అయిపోయిన డిపాజిట్లకు వడ్డీని చెల్లించడు. కారణం, ఒక తేదీతో గడువు తీరిపోయింది కాబట్టి గడువు తీరినా మీరు ఆ డిపాజిట్ను బ్యాంకర్ వద్దే ఉంచినప్పుడు బ్యాంకరు ఎట్టి పరిస్థితుల్లోనూ వడ్డీని చెల్లించవలసిన అవసరం లేదని మనం గమనించవచ్చు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం డిపాజిట్ గడువు తేదీ నుండి తిరిగి నియమిత కాలానికి పొడిగిస్తే అటువంటి సందర్భంలోనూ మరియు డిపాజిట్ పొడిగించిన రోజు వరకు అయిన వడ్డీ గడువు తేదీ వరకు అయ్యే వడ్డీని మించినప్పుడు అటువంటి సందర్భంలోనూ వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లపై మనం రుణాలు కూడా పొందవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి మొత్తం మీద 75% వరకు రుణాన్ని మంజూరు చేసే అవకాశం బ్యాంకులకి ఉంటుంది. అయితే ఇక్కడ రుణం తీసుకునే విషయంలో వ్యవసాయదారులు, చిన్న పరిశ్రమలు మొదలైన వారు తమకి కావలసినటువంటి రుణాన్ని తమ వద్ద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ రసీదులను బ్యాంకుకు సమర్పించి ఈ రుణాన్ని అడిగే అవకాశం ఉంది. డిపాజిట్పై చెల్లించే వడ్డీ కన్నా 2% ఎక్కువ మాత్రమే ఖాతాదారునిపై వేస్తారు. ఉదాహరణకి ఈ రోజున ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క వడ్డీ 9% అని అనుకుందాం. అంటే బ్యాంకరు ఖాతాదారుకు చెల్లించే వడ్డీ 9% అయినట్టయితే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద తీసుకున్నటువంటి రుణానికి అతను 9%కి 2% కలిపి 11% బ్యాంకరు ఖాతాదారు వద్ద వసూలు చేస్తాడు. అయితే రుణం తీసుకున్న ఉద్దేశం ప్రకారం వడ్డీని విధించవచ్చు. అయితే ఇందాక చెప్పినట్టుగా వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు ఇటువంటి వాటి కోసం రుణాన్ని తీసుకున్నట్టయితే బ్యాంకరు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం యొక్క సౌకర్యాలు అనే ఉద్దేశం ప్రకారం 2% కంటే తక్కువ వడ్డీని విధించవచ్చు. అది బ్యాంకర్ యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. రుణం తీర్చగానే ఫిక్స్డ్ డిపాజిట్ రసీదును మనం తిరిగి ఖాతాదారుడికి ఇచ్చివేస్తారు. అయితే బ్యాంకరు రుణాన్ని మంజూరు చేసేటప్పుడు తాకట్టుగా తన వద్ద ఫిక్స్డ్ డిపాజిట్ రసీదును ఉంచుకుంటాడు అనే విషయాన్ని మనం గమనించాలి. రుణం తీరిన తర్వాత ఈ డిపాజిట్ రసీదును అతనికి ఇచ్చివేయడం జరుగుతుంది. కాలపరిమితి డిపాజిట్ రసీదును గడువుకు ముందే చెల్లింపుకు దాఖలు చేసినట్టయితే అటువంటి సందర్భంలో బ్యాంకరు తప్పనిసరిగా డబ్బు చెల్లించే నియమమేమీ లేదు. అంటే కాలపరిమితి డిపాజిట్ రసీదును గడువుకు ముందు చెల్లించినప్పుడు ముందుగా కాలపరిమితి ఎప్పుడైతే నిర్ణయించడం జరిగిందో, ఉదాహరణకి 3 సంవత్సరాల డిపాజిట్ చేసినప్పుడు 3 సంవత్సరాల లోపులో బ్యాంకు నుండి నేను డబ్బును తీసుకోను అని ఖాతాదారుడు హామీ ఇచ్చినట్టే. బ్యాంకర్ కూడా తాను తీసుకున్నటువంటి డిపాజిట్ను ఇతర అవసరాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సో వాణిజ్య బ్యాంకులు డిపాజిట్ల రూపంలో తీసుకున్నటువంటి నగదును ఇతరులకు అప్పుల రూపంలో ఇవ్వడానికి ఉపయోగపడతాయి. కాబట్టి
ఎప్పుడైతే ఇటువంటి కాలపరిమితి డిపాజిట్ రసీదును గడువుకు ముందే చెల్లింపుకు దాఖలు చేసినప్పుడు బ్యాంకరు తప్పనిసరిగా డబ్బు చెల్లించే నియమం ఏదీ లేదని మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ బ్యాంకర్లు ఖాతాదారులను ఇబ్బంది పెట్టరు. కానీ బ్యాంకర్లు తన ఖాతాదారు కోరికను మన్నించి అసలు వడ్డీ రేటు కంటే 1% తక్కువ మొత్తానికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లిస్తారు. ఉదాహరణకు 9% అనుకున్నట్టయితే ఆ 9%కి 1% తక్కువ మొత్తానికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లిస్తారు. డిపాజిట్ రసీదు అన్యాక్రాంత పత్రము కాదు. అందుకనే డిపాజిట్ రసీదుపై బదలాయింపుకు వీలు లేదు అనే షరతు ఉంటుంది. అందుకే ఇది అన్యాక్రాంత పత్రము కాదు. అంటే ఎప్పుడైతే డిపాజిట్ రసీదును మనం పొందుతామో అది ఇతరులకు మనం బదలాయింపు చేసే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉండదు. కానీ ఒక ధ్రువపత్రాన్ని రసీదుపై ఉన్నటువంటి క్లెయిమ్ మొత్తం ఇతరులకు బదిలీ చేస్తున్నట్లుగా ఇచ్చినట్టయితే ఆ రసీదుతో పాటు ఈ ధ్రువపత్రం ఇచ్చినట్టయితే క్లెయిమ్దారుడు ఈ డిపాజిట్ రసీదును అన్యాక్రాంత పత్రముగా మార్చి ఇది బదలాయింపు చేసినట్లుగా మనం భావించే అవకాశం ఉంది. ఇక్కడ ఉమ్మడి పేర్లపై ఉన్న డిపాజిట్లు, ఉమ్మడి పేర్ల మీద డిపాజిట్ చేసిన సందర్భంలో గడువు తేదీన చెల్లింపును అందరి సమక్షంలో చేయాలి. ఏ డిపాజిట్ దారైనా మరణించినచో అతని వారసులకు చెల్లింపు చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ రసీదుపై ఖాతాదారుల పేరు మార్చడం అనేది కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం. డిపాజిట్ రసీదుపై ఉన్న పేర్లను తొలగించడం, మార్చడం అందరి డిపాజిటర్ల సమ్మతితోనే జరగాలి. ఏదైనా ఒక డిపాజిటరు తాను అసమ్మతిని తెలియజేసినట్టయితే డిపాజిట్ రసీదుపై ఉన్న పేర్లను తొలగించుట, మార్చుట కుదరదు అని మనం గమనించాలి. డిపాజిట్లపై క్లెయిమ్ చెల్లింపు గురించి ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఆదాయపు పన్ను చట్టం 1961 నందలి సెక్షన్ 269 మరియు ప్రత్యక్ష పన్నుల సవరణ చట్టం 1987 ప్రకారం 20,000 రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని క్లెయిమ్ మొత్తంగా చెల్లించే విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. 20,000 రూపాయలు అంతకంటే తక్కువ మొత్తం అయినట్టయితే బ్యాంకరు గడువు తేదీన నగదును చెల్లించవచ్చు. కానీ ఏ రకమైన బ్యాంక్ అయినా 20,000 కంటే ఎక్కువైనప్పుడు అకౌంట్ పేయీ చెక్ ద్వారా లేదా డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఇందాక చెప్పినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు దీనిని లెక్కలోకి తీసుకుంటారు. ఏ ఖాతాదారుడైనా వడ్డీని తీసుకుంటున్నప్పుడు దానిని ఆదాయంగా చూపించవలసి ఉంటుంది. అందుకొరకు ఈ నిబంధనను ఏర్పాటు చేయడం జరిగింది. డిపాజిట్దారు సేవింగ్స్ ఖాతా లేదా కరెంటు ఖాతాలకు కూడా బ్యాంకరు క్రెడిట్ చేయవచ్చు. అంటే క్లెయిమ్ మొత్తాన్ని డిపాజిట్దారుకు ఆ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కానీ కరెంటు ఖాతా కానీ ఉన్నట్టయితే నగదు రూపంలో కాకుండా లేదా డ్రాఫ్ట్ కానీ చెక్ ద్వారా కానీ కాకుండా అతని ఖాతాకు డైరెక్ట్గా క్రెడిట్ చేసే అవకాశం ఉంటుంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, ఇప్పటివరకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల గురించి నేర్చుకున్నారు కదా. ఇక సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాల గురించి మనం నేర్చుకున్నాం. మధ్యతరగతి అల్పాదాయ వర్గాల వారి పొదుపు కొరకు ఈ ఖాతాలు ప్రారంభించారు. అంటే మన దేశంలో ఎక్కువగా మధ్యతరగతి మరియు అల్పాదాయ వర్గాల వారు ఉన్నట్టుగా మనకు తెలుసు. కాబట్టి వారి శ్రేయస్సు దృష్ట్యా బ్యాంకులు ఈ ఖాతాలను ప్రారంభించాయి. అయితే వీటిపై వడ్డీని నెలల వారీగా లెక్కిస్తారు. ఇక్కడ మనం స్టేట్ బ్యాంక్ వారు ఇటీవల జారీ చేసినటువంటి ఒక వాణిజ్యపరమైనటువంటి ప్రకటనని సేవింగ్స్ ఖాతాల విషయంలో మనం గమనించవచ్చు. అయితే ఈ ప్రకటనను మరింత దగ్గరగా చూసినట్టయితే మా సేవింగ్స్ అకౌంట్కు 2 విలక్షణమైన విశిష్టతలు ఉన్నాయి అని, అదేవిధంగా సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు, అదేవిధంగా డిపాజిట్ చేసినటువంటి వ్యక్తులకు బీమా సౌకర్యం కూడా కలగజేస్తున్నాము,
అదేవిధంగా ఇతర వివరాలను కూడా మనకి రకరకాలైనటువంటి ఇతర వివరాలను మనకి ఇవ్వడం జరిగింది, మీరు గమనించండి. ఏటీఎం కార్డు ఇవ్వడం, మల్టీ సిటీ చెక్కులను జారీ చేసిన వాటి మీద వసూలు చేయడం, ఇలా రకరకాలైనటువంటి అవకాశాలని ఇక్కడ మనకి స్టేట్ బ్యాంక్ వారు ఇవ్వడం మనం గమనించవచ్చు. అయితే కరెంటు ఖాతాకు ఉన్నటువంటి ఈ సదుపాయాలను సేవింగ్స్ ఖాతాకు ఇవ్వడం అనేది సేవింగ్స్ ఖాతా యొక్క ప్రామాణిక నిబంధనలను సరళీకృతం చేసి వారు ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఇక ఇప్పటి వరకు మీరు రికరింగ్ డిపాజిట్, సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలను గురించి నేర్చుకున్నారు. ఇక రికరింగ్ డిపాజిట్ ఖాతాల గురించి మనం నేర్చుకుందాం. పొదుపును అలవాటు చేసే క్రమంగా ఇందులో పొదుపు అలవాటును క్రమంగా పెంచడం కోసం ఈ ఖాతాలను బ్యాంకరు నిర్వహిస్తారు. వడ్డీ కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల వలె సమాన కాలపరిమితి ఈ డిపాజిట్లకు కూడా ఉంటుంది. అనగా ఫిక్స్డ్ డిపాజిట్ల లాగా 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు రికరింగ్ డిపాజిట్ల ఖాతాలను మనం మెయింటైన్ చేయవచ్చు. ఈ ఖాతాను ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి మళ్లించే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. అయితే వడ్డీని 1 సంవత్సరానికి ఒక రకమైన రేటు, 2 సంవత్సరాలకు ఒక రకమైన రేటు, 5 సంవత్సరాలకు ఒక రకమైన రేటు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ల వల్లే వీటికి కూడా కాలపరిమితి ఉంటుంది కాబట్టి ఖాతాదారుడు మధ్యలో తన డిపాజిట్ను క్యాన్సిల్ చేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది. ఇక రికరింగ్ డిపాజిట్ల తర్వాత మీరు నేర్చుకునే మరొక అంశం కరెంటు డిపాజిట్ ఖాతాలు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కరెంటు డిపాజిట్ ఖాతాల యొక్క ఉద్దేశాల గురించి ముందు మనం తెలుసుకుందాం. పెద్ద ఖాతాదారులైనటువంటి పెద్ద వ్యాపారస్తులు, జాయింట్ స్టాక్ కంపెనీలు మరియు ప్రభుత్వ సంస్థలకు సేవ చేయడం అనే ఉద్దేశం ప్రకారం బ్యాంకర్లు ఈ కరెంటు డిపాజిట్ ఖాతాలను తెరవడం జరుగుతుంది. సాధారణంగా ఖాతాలోని నిల్వపై వడ్డీ చెల్లింపు ఉండదు. అనగా 45 రోజుల వరకు ఎటువంటి వడ్డీని చెల్లింపు చేయడం జరగదు. కరెంటు ఖాతాలు కేవలం పెద్ద వ్యాపారస్తులు తమ నిత్య వ్యాపార లావాదేవీల కొరకు నిర్వహిస్తారు. అందువల్ల ఈ ఖాతాలలో స్థిరమైనటువంటి నిల్వను మనం గమనించలేము. కరెంటు ఖాతాలను నిర్వహించే ఖాతాదారులకు బ్యాంకు 3వ వ్యక్తి చెక్కులను కూడా వసూలు చేసి పెడుతుంది. వీటినే థర్డ్ పార్టీ చెక్కులు అని మనం అంటాం. వీటి గురించి తర్వాత తెలుసుకుంటాం. వీరికి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఇక్కడ కలగజేయబడడం ఒక ఉద్దేశం. రుణ సదుపాయం కూడా ఉంటుంది. సో కరెంటు ఖాతాదారులకు రుణ సదుపాయం ఉంటుంది, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంటుంది, థర్డ్ పార్టీ చెక్కులను వసూలు చేసి పెడుతుంది అనేటటువంటి ఈ ముఖ్యమైనటువంటి నిబంధనల ద్వారా మనం కరెంటు ఖాతాదారులను ఎక్కువగా చూడవచ్చు. బ్యాంకులో ఉన్నటువంటి అనేక ఖాతాలలో కరెంటు ఖాతాలు చాలా ముఖ్యమైనవిగా ఈ ఉద్దేశాల ప్రకారం మనం గమనించవచ్చు. ఇక కరెంటు ఖాతాకు ఉండేటటువంటి ముఖ్య లక్షణాలను మనం ఇక్కడ గమనించాము. కరెంటు ఖాతా ఒక నడుస్తున్న ఖాతా. దీనికి కాలదోషం అనే ప్రశ్నే ఉండదు. కారణం, సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడవచ్చు. కానీ కరెంటు ఖాతాలు ప్రతి నిత్యం అవసరం కొద్దీ వాడే ఖాతాలు కాబట్టి వీటికి కాలదోషం అనే ప్రశ్న ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. వడ్డీ చెల్లింపు ఉండదు. కరెంటు ఖాతాలోని నిల్వలపై ఎటువంటి వడ్డీని చెల్లించడం జరగదు. కారణం, వీటి ఎంత నిల్వ ఉంటుంది వీటిలో అనే విషయాన్ని మనం తేల్చి చెప్పడం కష్టం. ఒక్కొక్క రోజు ఒకే విధంగా నిల్వ ఉండదు. అదేవిధంగా ఒకే రోజు ఎన్నిసార్లైనా తీయడం వేయడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తాన్ని అంచనా వేయడం కుదరదు. కాబట్టి వడ్డీ చెల్లింపు ఉండదు. ఇక వీటిలో ఉన్నటువంటి మరొక ముఖ్య లక్షణం ఏమి అని మనం గమనించినట్టయితే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంటుంది. అయితే కరెంటు ఖాతాలలో ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉండడం ద్వారా
వ్యాపారస్తులు తమ ఖాతాలో నిల్వ లేనప్పటికీ బ్యాంకర్ యొక్క పర్మిషన్ లేకుండానే అధిక మొత్తాన్ని డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా కనీస నిల్వ నిబంధన అనేది ఇక్కడ ఉండదు, కానీ ఇది బ్యాంకుకు తేడా ఉంటుంది. అయితే కనీస నిల్వ నిబంధన చాలా అతి తక్కువ మొత్తంగా ఉంటుంది కాబట్టి దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం మనం లేదు. కరెంటు ఖాతా, సేవింగ్స్ బ్యాంకు ఖాతా తెరచుటలో ఉండవలసినటువంటి దశలు ఇప్పుడు మనం గమనిద్దాం. ఏ ఖాతా తెరచినప్పటికీ కూడా నిర్ణీత నమూనాలో మనం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకరు ఒక నిర్ణీత దరఖాస్తును మనకు ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తుదారు పరిచయం చేసుకోవాలి. అయితే దరఖాస్తుదారును పరిచయం చేయడానికి తన పూర్తి వివరాలతో పాటుగా తన ఐడెంటిటీ కార్డును, తన అడ్రస్ ప్రూఫ్ను ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటుగా దరఖాస్తుదారు ప్రజెంట్ ఖాతాదారుగా ఉన్నటువంటి మరో వ్యక్తి చేత తనను తాను పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక రెఫరెన్స్గా బ్యాంకర్కు ఉపయోగపడుతుంది. ఇక నమూనా సంతకాన్ని బ్యాంకరు సేకరిస్తాడు. అయితే నమూనా సంతకం కారణం ఏంటి అని గమనించినట్టయితే ఈ సంతకం ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు బ్యాంకరు ఎటువంటి చెల్లింపు అయినా సరే ఖాతాదారుడు ఖాతాను తెరిచేటప్పుడు ఇచ్చినటువంటి నమూనా సంతకాన్ని దృష్టిలో పెట్టుకుని దానిని పోల్చి చూసుకుని సంతకం సరిపోలినట్టయితే అప్పుడు మాత్రమే చెల్లింపుని చెల్లిస్తాడు. ఇక కనీస ప్రారంభ డిపాజిట్ అనేది బ్యాంకుకు తేడా ఉంటుంది. ఈ రోజున జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్స్ కూడా మనం గమనించవచ్చు. చాలా బ్యాంకులు శాలరీల గురించి సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలను జీరో బ్యాలెన్సులతో ప్రారంభించడం మీరు గమనించే ఉంటారు. అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఈ రోజున గవర్నమెంట్ వారి అనేక సౌకర్యాలను పొందుతున్నారు. ఉదాహరణకు స్కాలర్షిప్స్ మరియు అనేక రకాలైనటువంటి ప్రశంసా పత్రాలు, వాటి యొక్క మొత్తాలు. అయితే వీటి విషయంలో ప్రతి విద్యార్థి ఈ రోజున సేవింగ్స్ బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అయితే ఈ ఖాతాను ఓపెన్ చేసేటప్పుడు అతను కనీస ప్రారంభ డిపాజిట్గా కొంత మొత్తాన్ని చెల్లించినట్టుగా మనం తెలుసుకోవచ్చు. వారు మీ పక్కనే ఉంటారు. కరెంటు ఖాతా ప్రయోజనాలు. అయితే సేవింగ్స్ ఖాతాకు కరెంటు ఖాతాకు చాలా తేడా ఉంటుంది అనే విషయం మనం గమనించాం. కరెంటు ఖాతా నగదు, చెక్కులు బ్యాంకులో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంటే కేవలం నగదే కాకుండా చెక్కులను కూడా బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు. వీటికి పూర్తి రక్షణ బ్యాంకు మనకు కల్పిస్తుంది. ఖాతాదారు తన చెల్లింపులు చెక్కు ద్వారా చేయవచ్చు. అదేవిధంగా నగదు నిల్వలను ఉంచవలసినటువంటి అవసరం లేదు. ఇతర ప్రాంతాలలో ఉన్న బ్యాంకులపై జారీ చేసిన చెక్కులను వసూలు నిమిత్తం తన ఖాతాలో జమ చేయవచ్చు. వీటినే మనం మల్టీ సిటీ చెక్కులుగా గమనించవచ్చు. చెక్కుకు ఎడమ వైపున నిల్వ ఉండే పెయిడ్ చెక్ ఫారం రసీదుగా మనకి పనిచేస్తుంది. అంటే చెక్ బుక్లో మనకి ఎడమ వైపున ఉన్నటువంటి పెయిడ్ చెక్ ఫారం మనకు ఒక రసీదుగా పనిచేస్తుందని చెప్తున్నాను. ఆడిటర్లు ఆడిట్ చేసే సందర్భంలో ఈ పెయిడ్ చెక్ ఫారాన్ని ఓచర్లుగా గమనించి వాటిని ఆడిట్ చేస్తారు. ఇక ఖాతాలు తెరిచినప్పుడు పాస్బుక్ మరియు చెక్ బుక్ల యొక్క ఆవశ్యకత ఏర్పడుతుంది. కరెంటు సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించినప్పుడు బ్యాంకు పాస్బుక్ని అందజేస్తుంది. ప్రతి బ్యాంకరు కూడా కరెంటు ఖాతా కానీ, సేవింగ్స్ బ్యాంకు ఖాతా కానీ, రికరింగ్ డిపాజిట్ ఖాతాను కానీ ప్రారంభించినప్పుడు ఒక పాస్బుక్ని అందజేస్తాడు. ఖాతాదారుడు కోరిక మేరకు ఆ పాస్బుక్ని అందజేయడం జరుగుతుంది. ఖాతాదారు కోరికపై ఖాతాదారుడికి మరొక సౌకర్యం చెక్ బుక్ సౌకర్యం. అంటే ఖాతాదారుడు బ్యాంకుకు నేరుగా వచ్చి సొమ్ముని డ్రా చేసుకోలేని సందర్భంలో ఖాతాదారుడు కోరికపై
చెక్ బుక్ను అందజేస్తారు. ఈ చెక్ బుక్ ద్వారా ఖాతాదారుడు తన చెల్లింపులను వివిధ రకాల వ్యక్తులకి కూడా చెల్లింపు చేయవచ్చు అనే విషయాన్ని మీరు గమనించవచ్చు. ఇక నిద్రించు ఖాతాలు, వీటినే డార్మెంట్ అకౌంట్స్ అంటాం. సేవింగ్స్ ఖాతాను తెరిచి చాలా కాలం లావాదేవీలు జరపని ఖాతాలను మనం నిద్రించు ఖాతాలు అని చెప్పవచ్చు. ఎంతకాలం అనే విషయం ఏ చట్టము చెప్పలేదు. ఈ ఖాతాలలో సాధారణంగా మోసం జరిగే వీలుంటుంది. సామాన్యులు కానీ బ్యాంకు సిబ్బంది కానీ మోసం చేసే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకనగా సేవింగ్స్ ఖాతాలలో చాలా కాలం, అనగా ఉదాహరణకి 1 సంవత్సరం పాటు ఎటువంటి చెల్లింపు మరియు డిపాజిట్ చేయని సందర్భంలో ఎవరైనా ఈ ఖాతాలలో ఉన్న మొత్తాన్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. అందువనే వీటిని బ్యాంకరు నిద్రించు ఖాతాలు అని నామకరణం చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు మీరు బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేయడం ఏ విధంగా ఉంటుంది, అలాగే బ్యాంకరు ఖాతాల మీద వడ్డీని ఏ విధంగా ఇస్తారు, ఏ ఏ సౌకర్యాలు కలగజేస్తారు అనే విషయం గురించి తెలుసుకున్నాం. ఇక బ్యాంకులో ఖాతా మూసివేయుట అనే విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఖాతాదారుడు కోరికపై ఖాతాలను మూసేసే అవకాశం ఉంది. నిద్రించు ఖాతాగా మారినప్పుడు బ్యాంకరు ఆ ఖాతాని మూసివేసే అవకాశం ఉంటుంది. దొంగ చెక్కులు, ఫోర్జరీ చెక్కులు వినియోగించినట్లుగా బ్యాంకర్కు తెలిసినట్టయితే బ్యాంకరు ఇమ్మీడియట్గా ఆ బ్యాంకు ఖాతాను మూసివేస్తారు. ఇక ఎవరైనా రుణదాత తన రుణగ్రస్తుని యొక్క ఖాతాలో ఎటువంటి చెల్లింపులు చేయవద్దు అని కోర్టుకు వెళ్ళి కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు కోర్టు వారు ఇచ్చేటటువంటి ఆర్డర్ను మనం గార్నిషీ ఆర్డర్ అని అంటాం. అటువంటి గార్నిషీ ఆర్డరు కోర్టు వారు ఇచ్చినప్పుడు ఒక రుణగ్రస్తుడి యొక్క ఖాతాలో ఎటువంటి చెల్లింపులు చేయకూడదు, అలాగే ఆ ఖాతాను నిర్వహించకూడదు అనే ఉద్దేశంతో బ్యాంకరు ఆ ఖాతాను మూసివేసే అవకాశం మనకి ఉంటుంది. ఇక బ్యాంకు వారు కలగజేసేటటువంటి అనేక సౌకర్యాల్లో ఈ డిపాజిట్లకి సంబంధించి ముఖ్యమైనటువంటి సౌకర్యం వారసత్వపు సౌకర్యం. భారత బ్యాంకింగ్ చట్టం 1949, బ్యాంకింగ్ కంపెనీల నామినేషన్ రూల్స్ 1985 ద్వారా అన్ని రకాల డిపాజిట్లపై ఈ వారసత్వపు సౌకర్యాన్ని కలగజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చాలామంది ఖాతాదారులు బ్యాంకులలో లాకర్ సౌకర్యాన్ని పొందుతున్నారు. అటువంటి లాకర్ సౌకర్యాలపై కూడా వారసత్వపు సౌకర్యాన్ని కలగజేయడం జరుగుతుంది. అయితే ఈ వారసత్వపు సౌకర్యం వల్ల ఎవరైనా ఖాతాదారుడు తాను నిర్వహించేటటువంటి డిపాజిట్ల మీద కానీ, అదేవిధంగా అతను నిర్వహించేటటువంటి అనేక రకాలైనటువంటి లాకర్ సౌకర్యాల మీద కానీ ఆ ఖాతాదారుడు మరణించినట్టయితే ఆ ఖాతాదారుని యొక్క వారసులకు ఈ సౌకర్యం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ముందుగా బ్యాంకరు ఖాతాలు ఓపెన్ చేసేటప్పుడే నామినేషన్ ద్వారా ఒక పత్రాన్ని ఖాతాదారు దగ్గర నుంచి అతని వారసుల వివరాలను సేకరిస్తాడు. అటువంటి ఆ వారసుల వివరాలతో ఈ వారసత్వపు సౌకర్యం కలగజేయబడుతుంది.